సుప్రీంకోర్టులో 7 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఒక సెన్సేషనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ 2004లో సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో ఇచ్చిన జడ్జ్మెంట్ ని రివ్యూ చేస్తూ ఉండగా ఈ జడ్జ్మెంట్ ఇచ్చిందనమాట. ఈ రోజు 6:1 మెజారిటీతో ఆ జడ్జ్మెంట్ పాస్ అయింది. ఆ జడ్జ్మెంట్ అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే 2004లో ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసు నడిచింది సుప్రీంకోర్టులో. ఇన్ ద ఇయర్ 2000 ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లా చేసింది. ఆ లా ప్రకారం ఎస్సీస్ అనే కేటగిరీని సబ్ క్లాసిఫై చేసింది అనమాట. సో ఎస్సీ కమ్యూనిటీలోనే డిఫరెంట్ గ్రూప్స్ కి డిఫరెంట్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ ని క్రియేట్ చేసింది. బట్ దాన్ని ఛాలెంజ్ చేశారు హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీం కోర్టులో. సో అప్పుడు ఛాలెంజ్ చేసే టైంలో వచ్చిన జడ్జ్మెంట్ ఏంటి అంటే సుప్రీం కోర్టులో ఆ సబ్ క్లాసిఫికేషన్ అనేది లీగల్లీ కరెక్ట్ కాదు అండ్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాజ్ పర్ లా బికాస్ ఎస్సీస్ అనే వాళ్ళు ఒక హోమోజెనస్ కమ్యూనిటీ అండ్ ఆ పవర్ అనేది ఓన్లీ పార్లమెంట్ అండ్ ప్రెసిడెంట్ కు ఉంటుంది అకార్డింగ్ టు ఆర్టికల్ 341 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఆ జడ్జ్మెంట్ 2004లో సుప్రీం కోర్టులో 5 జడ్జ్ బెంచ్ ఇచ్చింది. బట్ దాన్ని రివ్యూ చేయమని చెప్పి అప్పీల్స్ వచ్చాయి. సో ఆ రివ్యూ చేసే క్రమంలో ఈ రోజు 7 జడ్జ్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఆ జడ్జ్మెంట్ ప్రకారం ఎస్సీస్ అనే వాళ్ళని సబ్ కేటగరైజ్ చేయొచ్చు అండ్ ఎస్సీస్ అనే వాళ్ళు హెట్రోజెనస్ కమ్యూనిటీ, హోమోజెనస్ కమ్యూనిటీ కాదు. ఎస్సీ కమ్యూనిటీలో ఉన్న అందరినీ రిజర్వేషన్ కోటాలోకి తీసుకోవాలి అండ్ ఆ రిజర్వేషన్స్ అనేవి ఎలా డిసైడ్ చేయాలి అంటే ఈచ్ స్టేట్ గవర్నమెంట్ ఎంపెరికల్ డేటా కలెక్ట్ చేసి ఆ డేటా ఆధారంగానే ఆ పర్సంటేజ్ అనేది ఫిక్స్ చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చెప్తుంది. అండ్ ఆ 7 జడ్జెస్ లో ఒక జడ్జ్ అయితే క్రీమీ లేయర్ కోటా, ఓబీసీలో క్రీమీ లేయర్ కోటా ఎలా అయితే ఉందో ఎస్సీ ఎస్టీస్ లో కూడా అలా క్రీమీ లేయర్ కోటా కాన్సెప్ట్ ని తీసుకురావాలి అని చెప్పి ఫీల్ అయ్యారు. సో ఈ యాక్షన్ ని మనం ఎఫర్మేటివ్ యాక్షన్ గా కన్సిడర్ చేయొచ్చు. ఎఫర్మేటివ్ యాక్షన్ బై ది గవర్నమెంట్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ లో లెస్ అడ్వాంటేజియస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని పైకి తీసుకురావడానికి గవర్నమెంట్ ఏమన్నా స్టెప్స్ తీసుకుంటే కనుక దాన్ని ఎఫర్మేటివ్ యాక్షన్ అంటారు. సో స్టేట్ గవర్నమెంట్స్ అనేది వాళ్ళ రెస్పెక్టివ్ స్పియర్స్ లో ఎఫర్మేటివ్ యాక్షన్ కింద ఎస్సీ కోటాలో సబ్ క్లాసిఫికేషన్ అనేది చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది. ఈ జడ్జ్మెంట్ కి ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ వాళ్ళ స్థితిగతులకు అనుగుణంగా సెపరేట్ లాస్ అనేవి ఇప్పటి నుంచి పాస్ చేస్తారు. దీనికి లార్జ్ రామిఫికేషన్స్ ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో అండ్ దిస్ ఈస్ అ వెల్కమింగ్ స్టెప్ టు సపోర్ట్ ది ఎఫర్మేటివ్ యాక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్.